ఖమ్మం జిల్లాలో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నా దాంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గణపతి విగ్రహం మంటపాల్లో పూజలు చేసుకునేందుకు వస్తున్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరో 3 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి అందిస్తారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో ప్రజలు అతలాకుతలమవుతున్నారు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏదైతే వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో దాదాపుగా 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షంతో జనజీవనం స్తంభించింది. ఇప్పటికే చెరువులు, కుంటలు గత వారం రోజుల క్రితం ఏదైతే కురిసిన భారీ వర్షాలకు ఇప్పటికే చెరువులు, కుంటలు నిండిపోయినటువంటి సందర్భంలో మళ్ళీ గత 2 రోజుల మట్టి కురుస్తున్న వర్షాలు కానీ మరొక 2 రోజుల పాటు దాదాపు 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధానంగా కుండపోత వర్షంతో ఏ రహదారులు చూసినా కానీ వరదలతోటి ముంచెత్తుతున్నది. ఎప్పటికే అనేక చోట్ల వాగులు, కుంటలు, చెరువులు మొత్తం కూడా నిండిపోయాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికే చెరువుల దగ్గర ఎన్ఎస్పి అధికారులు ఏదైతే పర్యవేక్షణ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు ఏదైతే ఈ భారీ వర్షాలకి అధికారులు సమన్వయం చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భారీ వర్షాలకి ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయో ఆడ ప్రధానంగా అధికారులను అప్రమత్తం చేసిన సందర్భం అయితే నెలకొంది. ప్రధానంగా ఏదైతే వరి, మిగతా పెసర, మెట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే కంది లాంటి ఏదైతే పంటలు ఉన్నాయో మెట్ట ప్రాంతాల పంటలకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే భారీ వరదలు రావడంతో ఇప్పటికే వేసుకున్నటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కూడా కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. దీంతో పాటుగా ఎప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా గతంలో ఉన్నటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని కూడా అప్రమత్తం చేసిన సందర్భం అయితే నెలకొంది. దీంతో పాటుగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే సింగరేణి బావుల్లోకి వరద నీరు చేరుకోవడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భారీ వర్షాలు కురవడంతో ఒక రకంగా సింగరేణికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి ఉన్నది. బొగ్గు ఉత్పత్తి మొత్తం కూడా నిలిచిపోయిన సందర్భం అయితే నెలకొన్నది. దీంతో పాటుగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో వరద నీరుకి చేరుకోవడంతో అనేక కుంటలు, చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా ఏదైతే వైరా రిజర్వాయర్ కానీ, పాలే రిజర్వాయర్ కానీ, పెదవాగు కానీ, కిన్నర్స్ అని కానీ ఇట్లా అనేక ఏదైతే వాగులు, ఏదైతే రిజర్వాయర్లు కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంటున్న సందర్భం అయితే నెలకొంది. ఎప్పటికే ఈ మొత్తం కూడా రిజర్వాయర్ సామర్థ్యం మొత్తం కూడా నిండి ఉన్నప్పుడు కూడా ఇంకా వరద ఉధృతి పెరగడంతో ఈ అధికారులు కూడా ఆ ప్రాంతంలో అప్రమత్తమైన సందర్భం అయితే నెలకొంది. ఏది అయినప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే వినాయకుడి సందర్భంగా వినాయకుడి ఏదైతే సందర్భంగా ప్రత్యేక పూజలు జరుపుకున్నటువంటి భక్తులు కూడా అంతరాయం కలిగింది. ఏదైనప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో కురుస్తున్న ఈ భారీ వర్షాలకు కుండపోత వర్షంతో ఉదయం నుంచి ఏదైతే ఇప్పటిదాకా అంటే ప్రధానంగా ఎక్కడా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకి జనజీవనం అయితే స్తంభించిన సందర్భం అయితే నెలకొని ఉన్నది. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 99 టీవీ ఖమ్మం. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ చూద్దాం.